హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ అండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే, అన్న తెలంగాణకు సంబంధించి టీజీ ఈప్ సెట్ డేట్లీతో వచ్చాయి. మరి ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ 1 మంత్ తర్వాత అంటే 30-40 డేస్లో ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ కావడానికి వస్తున్నాయి. మేబీ సెట్ కూడా నెక్స్ట్ మంత్లో ఓపెన్ కావచ్చు. మరి ఈ టీజీ ఈప్ సెట్కి సంబంధించి ఎంత ర్యాంక్ వస్తే సిబిఐటీలో సీట్ వస్తుంది, దాంట్లో సిఎస్సిలో రావాలంటే ఎంత, ఈసీలో రావాలంటే ఏంటి, తెలంగాణ అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, హైదరాబాద్లో సీట్ రావాలంటే ఎంత, సిఎస్ఏ కావాలి, నాకు ఈసీఏ కావాలి, ఓన్లీ హైదరాబాద్లోనే కావాలి, ఇలా చాలా రకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో వాటినన్నిటినీ కూడా అంటే మనం చేసినటువంటి ఎన్నో రకాల అనాలిసిస్ ఎంతోమంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు సో చాలామంది కూడా సార్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది కానీ ఒక సింగిల్ క్లిక్ పైన ఇన్ఫర్మేషన్ రావట్లేదు, ఎవరినూ అడగాల్సిన పని లేకుండా మా రిపోర్ట్స్ మేమే జనరేట్ చేసుకోవాలి. అంటే ఒక కాలేజీకి సంబంధించిన కట్ ఆఫ్స్ విషయం కావచ్చు, లేకపోతే వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఈజీగా ఉండడానికని చెప్పేసి నేను jaypalanday.comని అందుబాటులోకి తీసుకొచ్చాను. మీకు చాలా సింపుల్గా అంటే 1-2 గంటలు టైం వెచ్చించాల్సింది ఏది బెస్ట్ కాలేజీ అని టెన్షన్ పడకుండా గత సంవత్సరంలో ఉన్నటువంటి కట్ ఆఫ్స్ ఆధారంగా మనము కాలేజ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే పాయింట్ ఆఫ్లో మీకు ఒక వెబ్సైట్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సిబిఐటి, జేఎన్టీయు, ఉస్మానియాలో సిఎస్సిలో సీట్ రావాలంటే ఎంత, మరి 23 కాదు 22, 20 ఈ విధంగా 4 సంవత్సరాల కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి. నిజంగా జేఎన్టీయూకి ఎక్కువ కాంపిటీషన్ ఉంటుందా, సిబిఐటికి ఎక్కువ ఉంటుందా, ఉస్మానియాకి ఎక్కువ ఉంటుందా, సివిల్ ఎక్కువ ఉంటుందా, ఇలా చాలా రకాల వీడియోలు మనం చేయబోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోని అయితే లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే రైట్, డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. సో యూట్యూబ్కి వెళ్ళేసి jaypalanday.com అని చెప్పేసి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ లింక్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి, jaypalanday.com. ఈ jaypalanday.comలో ఏ విధంగా రిజిస్టర్ కావాలో లాస్ట్లో డిస్కస్ చేద్దాం. నాకు ఉన్నటువంటి యూజర్ని పాస్వర్డ్ బేస్ చేసుకొని నేను సైన్ ఇన్ అయ్యాను. సైన్ ఇన్ అవ్వగానే మనకు ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే నా లాగిన్ క్రెడెన్షియల్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి. నేను వేరే క్రెడెన్షియల్స్ యూజ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో నాకు ఉన్నటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ బేస్ చేసుకొని నేను సైన్ ఇన్ అవుతున్నాను. సైన్ ఇన్ అవ్వగానే ఫస్ట్ లింక్ మనకి ఏ విధంగా వస్తుంది ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఓపెన్ చేయడంతోనే టీఎస్ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ కాలేజ్ బ్రాంచ్ యాడ్ కేటగిరీ వైజ్ అని చెప్పేసి మనకు ఈ విధంగా ఒక లిస్ట్ అయితే వస్తుంది. దీంట్లో మనం చేయాల్సింది ఏం లేదండి, చాలా సింపుల్గా బీసీడీ బాయ్ అనుకోండి. బీసీడీ బాయ్ ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, బీసీడీ బాయ్. నాకు గనక ఒక 6000 ర్యాంక్ వస్తే 6000 ర్యాంక్ వచ్చి నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ డేటా సైన్స్ కానీ ఇక మీరు చెక్ చేసుకోవచ్చు. దీంతో పాటు నాకు కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి అంటే ఇవన్నీ కూడా నేమ్ వైజ్గా ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నెక్స్ట్ వచ్చేసి సిఎస్సి, నెక్స్ట్ సిఎస్ఎం. దీంతో పాటు నాకు ఐటీ అయినా పర్లేదు, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఈ బ్రాంచెస్ ఏవైతే నేను బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుంటున్నానో ఈ సెలెక్ట్ చేసుకున్న బ్రాంచెస్ ఇక్కడ 6000 ర్యాంక్కి బీసీడీ బాయ్ అయితే నాకు హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ కానీ, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, నెక్స్ట్ సంగారెడ్డి సరౌండింగ్ ఉన్న కాలేజెస్, ఈ కాలేజెస్లో 6000 బీసీబీ ర్యాంకు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని నేను సెలెక్ట్ చేసుకున్న క్యాస్ట్ బీసీబీ బాయ్స్ ర్యాంక్ 6000. సెలెక్ట్ చేసుకున్న డిస్ట్రిక్ట్ హైదరాబాద్, మేడ్చల్, మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి. నేను సెలెక్ట్ చేసుకున్న బ్రాంచెస్ ఏఎంఎల్ అండ్ ఏబెల్ డేటా సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఎం. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కోర్సెస్కి మనకు టోటల్గా ఎన్ని రికార్డ్స్ వచ్చినాయంటే 256 రికార్డ్స్ వచ్చినాయి. అంటే వాట్ ఆర్ ద పాసిబిలిటీ కాలేజెస్. సిబిఐటీలో మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉందా అంటే ఐటీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా చెప్పగలుగుతున్నామంటే మనకు ఈ ర్యాంక్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. 6000 టార్గెట్ పెట్టుకుంటే మనకు ఈ 24 కట్ ఆఫ్ ఇంకా అఫీషియల్గా రిలీజ్ చేయలేదు. సో అది రిలీజ్ చేయగానే ఆటోమేటిక్గా 24 కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. 23లోగా చెక్ చేసుకుంటే 6000, 2022లో 7000 ఈ విధంగా వచ్చేసి మేబీ సార్ పెరగొచ్చు తగ్గొచ్చు. ఓన్లీ సిఎస్ఏ కావాలన్నా మనకి ఇదంతా అవసరం లేదనుకుంటే ఇక్కడ సర్చ్ బార్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, సర్చ్ బార్. ఈ సర్చ్ బార్ ఒకసారి సెర్చ్ చేసినట్లయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది.
5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు మనకు 2020లో అయితే ఇంటిగ్రేట్ చేయలేదు, మనకు ఇంట్రడ్యూస్ చేయలేదు. 22లో అండ్ 23లో 7,000 వరకు వచ్చిన సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది, కానీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్. నెక్స్ట్ వచ్చేసి గోకరాజ్ రంగరాజులో మనకు 23లో 7,000, అంటే 2019లో 8,000 ఉంది, 2020లో 6,000 ర్యాంక్ ఉంది, 2021లో 10,000 వచ్చేసింది. అంటే ఇయర్లో పెరుగుతుంది, ఇయర్లో తగ్గుతుంది అని చెప్పలేం. ఒకవేళ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, ఈ పర్టికులర్ కాలేజ్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ గోకరాజ్ రంగరాజుకు సంబంధించి మనకు 5,000 కట్ ఆఫ్ ఉంటుంది, 5,700 కట్ ఆఫ్ 2021లో ఫస్ట్ రౌండ్కి ఉండే. అలాంటి కట్ ఆఫ్ 2021లో 10,000కి పోయింది, 2019లో 8,000కి పోయింది. అంటే ఆ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది ఆ పర్టికులర్ కాలేజ్కి, ఆ విధంగా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఓకే, సో ఇది లేదన్నా మనకు కావాల్సింది ఒకవేళ నాకు నిజంగానే 1000 ర్యాంక్ వచ్చింది అనుకోండి, మళ్ళీ బ్యాక్ వచ్చేసి జస్ట్ 1000 ర్యాంక్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. 1000 ర్యాంక్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే సో సిబిఐటీలో మనకు ఛాన్సెస్ ఉన్నాయంటే 3,000, 2,700, 2,500, 1,400, 2,200. మీరు ఇక్కడ ఈ 4 ఇయర్స్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే, అంటే సిబిఐటీలో 4 ఇయర్స్ కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే దాదాపుగా 3,000 ర్యాంక్ వస్తే మనం అయితే సేఫ్ అని అయితే చెప్పొచ్చు సిబిఐటీలో. ఒకవేళ డౌట్ వచ్చింది అనుకోండి, సిబిఐటీ పైన క్లిక్ చేయండి. సిబిఐటీ క్లిక్ చేసుకుంటే మనకు లీస్ట్ 1,300 నుంచి కట్ ఆఫ్ చెక్ చేసుకుంటే 3,400, అది కూడా సిబిఐటీ 4th రౌండ్లో వచ్చింది, 3rd రౌండ్లో 3,400 వచ్చింది, 2nd రౌండ్లో కూడా 3,300 వచ్చింది. అంటే దాదాపుగా 25 నుంచి 3,000 మధ్య ర్యాంక్ వస్తే సిబిఐటీలో సిఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అయితే చెప్పొచ్చు. మరి జేఎన్టీయూలో ఏం ఛాన్స్ లేదంటే జేఎన్టీయూలో చెక్ చేసుకుంటే జేఎన్టీయూలో కూడా మనకు 4,000. ఇక మీరు చెక్ చేసుకుంటే సిబిఐటీ కట్ ఆఫ్, జేఎన్టీయూ కట్ ఆఫ్ మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి ఏ విధంగా ఉన్నది. సో 1965లో ఇది జేఎన్టీయూ మనకు 1,367, ఇదే జేఎన్టీయూ సిఎస్ఎంలో చెక్ చేసుకుంటే మనకు 22లో ఇంట్రొడ్యూస్ చేశారు 6,300. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక వాసవిలో ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటే ఇక్కడ మీరు ఏదైనా సరే ఈ పర్టికులర్ సర్చ్ బార్ ఏదైతే ఉందో సర్చ్ బార్లో సెర్చ్ చేయండి. సో వాసవి కాలేజ్కి సంబంధించి సిఎస్సి, సిఎస్ఎం, దీంట్లో మరి ఈ 1000 ర్యాంక్కి దీంట్లో సీట్ వస్తుంది అంటే డెఫినెట్గా మనకు సిఎస్ఎల్లో సీట్ వస్తుంది, ఎందుకంటే 4,000 వరకు కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి 23లో. లేదన్నా వాసవి గురించి మొత్తం డీటెయిల్ చూద్దాం అనుకుంటే ఈ వాసవిలో ఎక్కడ క్లిక్ చేసినా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ర్యాంక్ 1,600 ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 4,500 ర్యాంక్ వరకు కూడా వచ్చింది. అది కూడా 23 3rd రౌండ్ 4th రౌండ్ వరకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఈ విధంగా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు ర్యాంక్ ప్రిడిక్టర్ విషయంలో కావచ్చు, లేకపోతే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ విషయంలో కావచ్చు. ఒకసారి కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ కూడా చూద్దాం. సో కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ బీసీడీ మనకు అన్ని ఇయర్స్ కలిపేసి వాసవిలో మనకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఒక పర్టికులర్ వాసవి కాలేజ్కి సంబంధించి మనము ఎన్ని ఇయర్స్ కట్ ఆఫ్ తీసుకుంటున్నామంటే ఇక్కడ 2019 నుంచి స్టార్ట్ చేస్తే 23 వరకు జరిగిన కౌన్సిలింగ్, దీంట్లో సిఎస్సిలోనే వాసవి ఇంజనీరింగ్ కాలేజ్లో మనకు సీట్ రావాలంటే ఒకవేళ బీసీడీ బాయ్ అయితే మనకు లీస్ట్ 4,500 వరకు సీట్ వచ్చింది. 4,500 అదే 22లో చెక్ చేసుకుంటే 3,700 వరకు కూడా సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. దీంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయినా పర్లేదు, ఐఎన్ఎఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఒకవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే 9,000 ర్యాంక్ వచ్చినా కూడా మనకు 21లో సీట్ వచ్చింది. బట్ ఇదే ఐఎన్ఎఫ్ 2023లో నేను ఎలా సెర్చ్ చేస్తున్నా ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐఎన్ఎఫ్ అని స్పేస్ ఇచ్చేసి 23 చేశాను. అప్పుడు ఏమైంది, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఈ 4 రౌండ్స్ కనిపించేది. ఈ 4 రౌండ్స్లో ఫస్ట్ రౌండ్ 7,000 దగ్గర స్టార్ట్ అయిపోయి లాస్ట్ రౌండ్ 9,200కి కట్ ఆఫ్ అయిపోయింది. అంటే మనకు డెఫినెట్గా ఒక 6,000 to 7,000 ర్యాంక్ కనుక వస్తే వాసవిలో ఐటీ వచ్చే ఛాన్సెస్ నేను చెప్పాను. ఈ విధంగా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్, వెబ్ ఆప్షన్స్ అప్పుడు మీకు కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఈ విధంగా చాలా రకాల ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందివ్వబోతా ఉన్నాను. కాబట్టి మీకు ఈ వెబ్సైట్ ఎందుకు నేను రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నంటే 24కి సంబంధించిన అఫీషియల్ కట్ ఆఫ్ రాగానే ఓన్లీ ఒక ఇయర్కే సంబంధించిన ఇన్ఫర్మేషనే కాదు, మనము 4 సంవత్సరాలు అంటే ఆ ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకుంటే నిజంగా కాలేజ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ పెరుగుతుందా తగ్గుతుందా ఎలా ఉంది అనేది ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి మీకు. ఒక ఎగ్జాంపుల్ ఏ కాలేజ్ అంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అంటే ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. శ్రీనిధి కాలేజీ కోసం చూద్దాం. ఓసీ ఆల్ కట్ ఆఫ్స్ శ్రీనిధి కాలేజీకి సంబంధించి మనం
ఒకసారి చెక్ చేద్దాం. 1997లో చెక్ చేసుకుంటే ఒక సిఎస్సి విషయానికి వస్తే ఈ పర్టికులర్ సిఎస్సిఏ ఓసీ బాయ్స్లో ఒకప్పుడు 2020 అంటే దాదాపు 4 years బ్యాక్ 3000కి కట్ ఆఫ్ అయిపోయింది ఓసీ బాయ్స్. సో అట్లాంటి కట్ ఆఫ్ మరి 23కి వచ్చేసరికి ఎక్కడికి వచ్చేసింది 11,000కి వచ్చేసింది. 23లో 10,000కి వచ్చింది, 22లో 6,000. అంటే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా పెరుగుతుంది తగ్గుతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అంటే ఒక కాలేజీ అది ఎందుకు ఫేమస్ అవుతుందంటే డిపెండ్స్ ఆన్ ప్లేస్మెంట్స్. అంటే ఏ కాలేజీలో అయితే ప్లేస్మెంట్స్ ఎక్కువ ఉంటాయో, ఏ కాలేజ్ మంచి ప్యాకేజెస్ వస్తాయో ఆ కాలేజ్కి ఆటోమేటిక్గా ఉంటుంది. అంటే గత 4 సంవత్సరాల కింద ఉండే ఒక కాలేజీ టాప్లో ఉంది, ఇప్పుడు అదే కాలేజ్ టాప్లో ఉంది అంటే మనం చెప్పలేం. సో ఇంకొక కాలేజ్ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇదే ఓసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి చూద్దాం. విఎన్ఆర్ విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది కూడా 1995లో స్టార్ట్ చేశారు. ఈ పర్టికులర్ కాలేజ్లో ఓన్లీ సిఎస్సి చెక్ చేద్దాం. సిఎస్సి చెక్ చేసుకుంటే మరి ఈ పర్టికులర్ కాలేజ్లో 2021లో 600కి కట్ ఆఫ్ అయిపోయింది. మరి ఇదే సిఎస్సి 2023కి వచ్చేసరికి ఏ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది అంటే 1700, 2200. అంటే ఈ కాలేజీ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఏ విధంగా ఉంది అంటే స్టార్టింగ్లో ఏ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందో అదే లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉందనే చెప్పచ్చు. ఎందుకంటే 23లో కట్ ఆఫ్ 2600 ఉంది. 22లో చూద్దాం, 22లో 1700 వచ్చేసింది. 21లో చెక్ చేద్దాం 2600, 2020లో చెక్ చేద్దాం 1500 ఉంది. సో 19లో చెక్ చేద్దాం, 19లో చెక్ చేస్తాం 2400. అంటే ఈ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ అనేది, ఈ కాలేజ్ స్టాండర్డ్ అనేది ఇక్కడ ఉన్న కట్ ఆఫ్ని బేస్ చేసుకుంటూ చెప్పొచ్చు. ఎక్కడ 2000 ఎక్కడ 10,000కి ఇంక్రీజ్ అవుతుంది, ఏ కాలేజీ కట్ ఆఫ్ స్టాండర్డ్గా ఉంది ఏంటి, ఈ విధంగా ప్రతి కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక సిఎస్సి కాదు, ఈసీ కావచ్చు, సిఎస్సి కావచ్చు, కాలేజ్ వైజ్ కావచ్చు, వెబ్ ఆప్షన్ టైంలో కావచ్చు, ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మీకు మీరే స్క్రూటినీ చేసుకొని అది ఏ లెవెల్ ఆఫ్ కాలేజీ ఏంటి అనేది చెక్ చేసుకోవడానికి మీకు ఈ సైట్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వెబ్సైట్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అంటే నేను ఎలాగో కట్ ఆఫ్స్ అన్నీ కూడా ప్రతి కాలేజ్కి సంబంధించిన కట్ ఆఫ్స్ ఒక సీక్వెన్స్లో వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ వెబ్సైట్ వల్ల యూజ్ ఉంది, ఎందుకంటే నేను మెడికల్ కాలేజ్కి సంబంధించి చాలా రకాల అనాలిసిస్ చేశాను. నెక్స్ట్ ఈసారి జేఈ మెయిన్స్కి సంబంధించి, నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో ఎంసెట్కి సంబంధించిన సర్వీసెస్ కూడా అందించాము. అలాంటి న్యూస్, అదేవిధంగా వెబ్సైట్ వల్ల మీకు నిజంగానే ఉపయోగం ఉంది అన్న, ఈ వెబ్సైట్ మాకు మేమే తెలుసుకుంటాము, మా వెబ్ ఆప్షన్స్ మేమే జనరేట్ చేసుకుంటాము, కాలేజ్ లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఎలా ఉంది, సిఎస్సిలో ఎలా ఉంది, ఐటీలో ఎలా ఉంది అని మీకు మీరే తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా jaypalandy.comలో జస్ట్ మనకు ఈ ప్రజెంట్కి అయితే ఎంసెట్కి అయితే నేనైతే జస్ట్ ఓన్లీ 250 రూపీస్ మట్టుకే నేను కలెక్ట్ చేస్తున్నాను. ఈ 250 రూపీస్తోని మీరు ఇక్కడ ఉన్నటువంటి బటన్ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే యూజర్ అండ్ పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది. మెయిల్కి వచ్చిన తర్వాత మీరు లాగిన్ చేసుకొని అక్కడ ఉన్న అన్ని రిపోర్ట్స్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇది మొత్తం మీద అయితే కాలేజ్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.